నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించలేదు. ఒకప్పటి టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్గా మారిన తర్వాత అనేక అప్పుల కోసం కేంద్రం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయింది. అసలు హైదరాబాద్కి బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్ప కేంద్రం ఎలాంటి సహాయం చేయలేదు. ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి, కల్వకుంట్ల తారక రామారావు నుంచి, హరీష్ రావు నుంచి, చాలామంది బీఆర్ఎస్ నేతల నుంచి వింటూ వచ్చా. అసలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థలకు కానీ కార్పొరేషన్లకు కానీ ఎన్ని అప్పులు దేనికోసం ఇచ్చింది, హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఎన్ని నిధులు కేటాయించింది, ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేషన్లకి ఇచ్చిన రుణాలను ఒకసారి మనం చూస్తే, బడ్జెట్ లోపు అంటే మనకున్న బడ్జెట్ లోపు తీసుకున్న అప్పులు మార్చి 2023 వరకు 3,66,306 రూపాయలు కేంద్రం నుంచి. ప్రతి రాష్ట్రానికి ఇంత బడ్జెట్లో అప్పు ఇవ్వాలి అని ఉంటుంది కదా, ఆ బడ్జెట్ పరిధిలో మార్చి 2023 వరకు కూడా తీసుకున్న లోన్లు 3,66,306 రూపాయలు. కానీ మైకు పట్టుకుంటే మనకి ఏమి ఇవ్వలేదని చెప్తాం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం 81,018 రూపాయలు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన రుణాలు మార్చి 2023 వరకు 89,865 రూపాయలు. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు లాస్ట్ 8 ఇయర్స్గా చూసుకుంటే 23,948 కోట్ల రూపాయలు. బ్యాంకుల నుంచి తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థలకు కార్పొరేషన్లు ఇచ్చిన రుణాలు 1,30,945 కోట్ల రూపాయలు. అలాగే హుడ్కో నుంచి తీసుకున్న రుణాలు 18,364 కోట్ల రూపాయలు. నాబార్డ్ కింద ఏమేమి వస్తాయో తెలుసుగా మీకు. RIDF, WIF, FPF, NIDA, CFF వీటి నుంచి తీసుకున్న రుణాలు 37,187 కోట్ల రూపాయలు. 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణాలు అంటే ఇక వీటికి వడ్డీయే ఉండవు, ఇలాంటి రుణాలు 2,359 కోట్ల రూపాయలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ WMA 2,30,922 రూపాయలు. అంటే ఇవన్నీ కూడా లాస్ట్ మనం చూసుకుంటే మార్చి 2023 వరకు. మార్చి 2023 వరకు కేంద్ర ప్రభుత్వం దరిదాపు రాష్ట్ర ప్రభుత్వానికి 10 లక్షల కోట్లు, దగ్గరలో 10 లక్షల కోట్లను ప్రభుత్వ రంగ సంస్థలకు అలాగే కార్పొరేషన్ల రూపంలో రుణాలు ఇచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోన్ల రూపంలో అటు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ కార్పొరేషన్లు కానీ తీసుకొని మనం ఏం మాట్లాడతామంటే ఏమిచ్చిందయ్యా, ఒక్క రూపాయి అయినా ఇచ్చిందా ఏనాడైనా? ఎన్ని కష్టాలు పెడుతుంది తెలుసా లోన్లు శాంక్షన్ చేయకుండా, అప్పులు ఇవ్వకుండా. ఇన్ని అప్పులు చేస్తుంటే ఇంకా కొత్త అప్పు ఏడుస్తాడు. ఇదా 16,000 మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే మనకు వచ్చినాయి. రైట్, అందులో కొన్ని బడ్జెట్లో మనం తీసుకోవడానికి అవకాశం ఉన్న రుణాలు. ఇందులో ఎంత డెవలప్మెంట్ కోసం వాడారు, ఎంత ప్రజలను అభివృద్ధి పంతాల ముందుకు తీసుకెళ్ళడానికి వాడారు, ఎంత రాష్ట్రాన్ని బంగారుమయం చేయడానికి వాడారు, లెక్కలు చెప్పమంటే గుట్టకలు మింగుతారు ఇప్పుడు నాయకులు.